మీకు గుర్తుందా 2 బీహెచ్‌కే ఫ్లాట్ తీసుకున్నామన్నాం కదా! అయితే ఒక రూమ్ అయితే మా బెడ్‌రూమ్ కోసం ఉంచేసాం. ఇంకొక రూమ్ ఏంటంటే గెస్ట్‌ల కోసం యాక్చువల్లీ ఎవరన్నా అత్తయ్య వాళ్ళు గాని, అమ్మ వాళ్ళు గాని, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఎవరన్నా వస్తే ఉంచుదాం అనుకున్నాం. కానీ నా టేబుల్స్‌కి, వాటికి, నా దుకాణానికి కొంచెం ప్లేస్ లేదనమాట. హాల్‌లో కొంచెం డిస్టర్బింగ్‌గా ఉండిద్ది కాబట్టి రూమ్‌లో సెట్ చేసేద్దాం అనుకుంటున్నా ఒక సైడ్‌కి. సో, రూమ్ గలీజ్‌గుంది సర్దేద్దామా? సో, ఇదే అన్నమాట రూము. చూడ్డానికి చూడండి కొంచెం కచరా కచరాగుంది. అంటే ఎక్కడియక్కడే అన్నీ పడేసి ఉంచా అనమాట. మా వోడు ఇంకా దారుణం అనమాట. వాడి బొమ్మలన్నీ సగం ఇందులోనే ఉన్నాయి. ఫస్ట్ ఈ పరుపుని తీసేయాలి. ఇదే భోషాణం అంతుంది. అయితే ఈ పరుపు ఏమైందంటే స్పాంజ్ అంతా ఒక సైడ్‌కెళ్ళిపోయిందనమాట లూజ్ అయిపోయి. తర్వాత అంతా మళ్ళీ మంచిగా కుట్టుకున్నా. అది కూడా వీడియో పెడతా. కానీ ఆ మిషను దీన్ని మాత్రం అసలు ఇంత వట్టికి సెట్ చేయలేదు. ఎక్కడివక్కడ అలానే ఉన్నాయి. తెచ్చిన కాడ నుంచి అయితే దాన్ని అలానే ఉంచేసా. ఈ రూమ్‌ని సరిగ్గా ఓడవని కూడా ఓడవట్లేదు నేనైతే. ఇందులో మెయిన్ నాకు పనికొచ్చే వాటికన్నా పనికిరానియే ఎక్కువుంటాయి. కానీ పనికిరాని వాటిని కూడా పనికొచ్చేలా చేద్దామని అన్నీ దాచుకుంటా అనమాట అలా. అట్లుంటది మనతోని. నాకొకప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ అంటే చెడ్డ చిరాకు. మెడలో డోలాల ఏందిరా గోల అని చెప్పి. కానీ హన్నుబాబు వచ్చాక తప్పట్లేదు. వాడి డైపర్‌లకి, వాటర్‌కి, వాడికి ఇంకొక ఎక్స్‌ట్రా జత బట్టలకి మెయింటైన్ చేయాల్సొస్తుందట. వాటినైతే షెల్ఫ్‌లో హ్యాంగర్స్‌కి రాడ్ ఇచ్చారనమాట. ఆ రాడ్‌కైతే సెట్ చేసేసా. తర్వాత బ్యాగులు యాక్చువల్లీ ఇవి కబోర్డ్స్ ఉన్నాయి ఇంకా హాల్‌లో. అందులో పెట్టేద్దాం అనుకున్నా. కానీ అవి చాలా దులపాలి. అందుకే ప్రెజెంట్ అయితే ఇక్కడ సెట్ చేసేసి విండో కర్టెన్ అయితే ఏసేసా. ఇంకిప్పుడు అక్కడ సెట్ అయిపోయింది. ఇంక ఈ టేబుల్ అసలు నా టేబుల్ ఒక్క రోజన్నా ఖాళీగా ఉండిద్దేమోనని చూస్తా. కానీ ఉండదు. ఎందుకంటే నేను ఉంచను. ఇందులో ముఖ్య గమనిక ఏంటంటే నా డ్రెస్‌ని చూసి కామెంట్ చేయొద్దు. ఎందుకంటే అది నైటీ నుంచి డ్రెస్‌లా కన్వర్ట్ చేసిన మన కళాఖండం అన్నమాట. ఫ్రీగా ఉండిద్దనే ఏసుకున్నా. నా టేబుల్‌ని ఎటు సైడ్ సెట్ చేస్తే కన్వీనియంట్‌గా ఉండిద్దనే గంటన్నర ఆలోచించి సెట్ చేశా. మిగతాది నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తా.